నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు రవితేజ అన్నగారి పుట్టినరోజు. మాస్ మహారాజా రవితేజ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గుడ్డు కష్టం, మూడు కష్టం, స్వయం కృషి, గుడ్డు కష్టం అనే వాటికి రూపమైతే రవితేజ అన్న తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆరుపోట్లను తట్టుకొని మెట్టు ఎక్కుకుంటూ కష్టపడి సొంతంగా కష్టపడి ఈరోజు మాస్ మహారాజా ఈ స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉన్నది. కష్టం అంటే ఏంటిది? ప్రతి నార్మల్ స్టార్ నుంచి ఈరోజు మాస్ మహారాజుగా ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నిద్రలేని నైట్లు చెప్పాలంటే ఇంకెన్నో ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈరోజు ఇండస్ట్రీలో ఒక నటుని స్థానంలో ఉన్నారు. రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేసిన సత్తా మన రవితేజ అనేది. కామెడీ అయినా, యాక్షన్ అయినా, సెంటిమెంట్ అయినా, ఏదైనా తన శైలిలో తన యొక్క స్టైల్ను మార్కులు సెట్ చేశాడు. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, ఏదైనా ప్రతిదీ తన కష్టపడి ఎదిగాడు. సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద స్టార్ అవడం మామూలు విషయం కాదు. రవితేజ అన్న మనలాంటి వాళ్ళకు, యువకులకు, నేటి యువకులకు ఎంతో ఆదర్శం. ఇంత వయసు ఆల్మోస్ట్ 55+ ఉన్నా కానీ వరుస సినిమాలతో శ్రమ ఎరగకుండా సినిమా చేయడం వల్ల చాలా మందికి ఉపాధి ఉంటుంది. వాళ్ళకు ఉపాధిని ఇస్తూ కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ ఆయన అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు ఈరోజు ఇండస్ట్రీలో స్టార్లు, డైరెక్టర్లు, ఆయన అవకాశం ఇచ్చిన నటులు, నిర్మాతలు ఈరోజు స్టార్లు ఉన్నారు. ఛాన్సులు హీరోలకు, డైరెక్టర్లకు కొత్త ఛాన్స్ అంటే రవితేజనే. సినిమా కష్టాలు కానీ, ప్రతి ఒక్కరి కష్టం కానీ తెలపాలన్న విధంగానే మనం పొద్దంతా శ్రమపడి హాయిగా నవ్వుకోవాలన్న రవితేజనే. ప్రతి పాత్రలో, ప్రతి దాంట్లో తన యొక్క శైలిని, తన యొక్క మార్కుని సెట్ చేశారు రవితేజ గారు. ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకోవాలి, మమ్మల్ని సినిమాలతో ఎంటర్టైన్ చేయాలి అన్న ఎల్లకాలం